హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్. ఇవాళ నేను ఆడవారిలో గర్భసంచిలో వచ్చే గడ్ల గురించి నేను మీకు ఈరోజు డిస్కస్ చేస్తాను. అదే దాన్ని గర్భసంచిలో గడ్డలని మెడికల్ టర్మినాలజీలో ఫైబ్రాయిడ్స్ అంటారు, లియోమయోమాస్ అంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది అంటే ఎవరిలో వస్తుంది? ఈ ఫైబ్రాయిడ్స్ అనే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే అరౌండ్ 30 years వాళ్ళకి వస్తుంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది సింగిల్గా ఉంటుందా, మల్టిపుల్గా ఉంటుందా? మ్యాక్సిమం ఫైబ్రాయిడ్స్ అనేది చాలా వరకు ఫ్రీక్వెంట్లీ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. మల్టిపుల్ అంటే ఎక్కువ ఉంటాయి. కొంతమందికి అరౌండ్ 5 to 30, 35 నుంచి 30 వరకు కూడా ఉంటాయి. దాన్ని మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటే సింగిల్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉంటాయి. సింగిల్ ఫైబ్రాయిడ్స్ అనేది యంగ్ 20 years కన్నా లోపల ఉన్న వాళ్ళకి సింగిల్ ఫైబ్రాయిడ్స్ ఉంటుంది. కానీ 20 years లోపల చాలా రేర్ అనమాట. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎలా పెరుగుతాయి? ఫాస్ట్గా పెరుగుతాయా, స్లోగా పెరుగుతాయి? ఫైబ్రాయిడ్స్ ఇన్ జనరల్ చాలా స్లోగా పెరుగుతాయి. అరౌండ్ చెప్పడం ఎలా అంటే ఒక ఆరెంజ్ సైజు వచ్చేదానికి ఒక 3 years పడుతుంది. ఇది కానీ డిపెండ్స్, ఒక పర్సన్ బట్టి పర్సన్ మారుతూ ఉంటుంది. కొంతమందిలో చాలా ఫాస్ట్గా పెరగచ్చు, కానీ ఇన్ జనరల్గా స్లోగానే గ్రోత్ అనేది ఉంటుంది. ఇది ఎంత సైజు వరకు పెరుగుతాయి? ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఒక చిన్న సైజు నుంచి, పీనట్ సైజు నుంచి ఉండొచ్చు, ఒక ఆరెంజ్ సైజు ఉండొచ్చు, లేకపోతే హోల్ అబ్డామిన్ కూడా, అంటే పొట్ట మొత్తం అబ్డామిన్ మొత్తం కూడా ఇంత పెద్ద గడ్డలు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఆ సైజ్ అనేది. సో మనం సైజు, ఈ గర్భసంచిలో గడ్డలు అనేది, ఫైబ్రాయిడ్స్ అనేది సైజు ఎంత ఉంటుంది మనం చెప్పలేము. వేరియస్ అనమాట, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, అంటే హోల్ అబ్డామిన్ అంతా వచ్చేంత వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ గర్భసంచి గడ్డలు అనేది పెరుగుతాయి, ఎప్పుడు ఆగిపోతాయి? చాలా వరకు గర్భసంచి గడ్డలు మెనోపాజ్ అంటే ముట్లో ఆగిపోయిన తర్వాత ఆగిపోతాయి, లేకపోతే స్లోగా గ్రో అవుతాయి అన్నమాట. చాలా వరకు అరెస్ట్ అయిపోతాయి, అంటే గ్రోత్ ఆగిపోతాయి గడ్డలు, లేదు స్లోగా పెరుగుతాయి. కానీ 10% వాళ్ళు మాత్రం రెగ్యులర్ గ్రోత్ ఉంటుంది అనమాట. అది నేను చెప్పేది ఈ మెనోపాజ్ అంటే ముట్లో అంట ఆగిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఎవరిలో, ఏ ఏజ్ గ్రూప్ వల్ల చూడవచ్చు? 20 సంవత్సరాల లోపల వాళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. వచ్చినా కానీ చిన్నగా ఉంటాయి, ఇలా సింగిల్గా ఉంటుంది అనమాట. ఈ సిమ్టమ్స్ అనేవి ఎవరికి కనిపిస్తాయంటే 35 to 45 years వాళ్ళకి సిమ్టమ్స్, ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. ఇంకా ఎవరిలో మోస్ట్ కామన్ అంటే పిల్లలు లేని వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ కపుల్కి, పేషెంట్కి వస్తుంది అనమాట. ఫైబ్రాయిడ్స్ అనేది పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కడ వస్తాయి? ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచిలో 2 భాగాలు అనమాట. బాడీ, సర్విక్స్ అని ఉంటుంది. బాడీలో ఎక్కువ వస్తుంది. సర్విక్స్ అంటే ముఖద్వారం, గర్భసంచి ముఖద్వారంలో కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి క్యాన్సరా? ఫైబ్రాయిడ్స్ అనేది క్యాన్సర్ కాదు, కొంత పార్ట్ లియోమయోసార్కోమాస్ అంటామన్నమాట, అవి క్యాన్సరస్. కానీ చాలా వరకు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది క్యాన్సర్ కాదు, బినైన్ అనమాట. క్యాన్సర్ అనేది లియోమయోసార్కోమా అనే వాటిని క్యాన్సర్ అని చెప్తాం అనమాట. ఇప్పుడు దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ ఫైబ్రాయిడ్స్ యొక్క సిమ్టమ్స్ అనేది ఒక బ్లీడింగ్ సిమ్టమ్స్. మెయిన్ బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటే ఓవర్ బ్లీడింగ్ కావడము, అంటే వచ్చిన బ్లీడింగ్ కాకుండా మోర్ దాన్ 7 days పోవడం, లేకపోతే గడ్ల క్లాట్స్ ఎక్కువ పోవడము వస్తుంది అన్నమాట. కానీ పెయిన్ అనేది ఈ ఫైబ్రాయిడ్స్లో రేర్. ఇంకా ఈ గర్భసంచి లక్షణాల్లో ఈ ఓవర్ బ్లీడింగ్తో పాటు మనకు చేత్తో పట్టుకుంటేనే గడ్డలు తెలుస్తుంటాయి అన్నమాట. ఫుల్నెస్ అంటారు, అబ్డామినల్ ఫుల్నెస్ అంటారు, అంటే పొట్టలో మనకి ఏదో ఉన్నట్టు కూడా తెలుస్తుంటాయి. బరువుగా అనిపించడం కానీ, అంటే గడ్డలు పెద్దవైనప్పుడు, పెద్ద గడ్డలు అయినప్పుడు మనకు తెలుస్తుంటుంది అన్నమాట. మనం అంటే చేత్తో తడుముకున్నా కానీ మనకు ఏదో గడ్డలో ఉన్నట్టు తెలుస్తుంటుంది, అట్ట కదిలినట్టు కూడా అనిపిస్తుంటుంది. రక్తహీనత, ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయ్యి బ్లడ్ లాస్ అయ్యి రక్తహీనత, అనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెయిట్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెషర్ సిమ్టమ్స్ అనమాట. ప్రెషర్ సిమ్టమ్స్ అంటే ఈ పెద్ద ప్రెషర్ సిమ్టమ్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే 14 weeks సైజ్, అంటే ఇంచుమించు బొడ్డు కన్నా కొద్దిగా కిందకు వచ్చేంత సైజు కనబడేంత వరకు సిమ్టమ్స్ వచ్చాక సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కాన్స్టిపేషన్, అంటే బాత్రూమ్ సరిగ్గా రాకపోవడము, లేదా యూరినరీ సిమ్టమ్స్ అంటారు. యూరినరీ సిమ్టమ్స్ ఫ్రీక్వెన్సీ, ఎక్కువసార్లు పాసుకుపోవడం, లేకపోతే యూరినరీ రిటెన్షన్, యూరిన్ అంటే రిటైన్ చేసుకోవడము అనేది ఉంటుంది. ఇంకా అది గర్భసంచి గడ్డల వల్ల కూడా పిల్లలు పుట్టుకుంటూ ఉండే అవకాశాలు కూడా ఉంటుంది. అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ని ఎలా గుర్తించాలి? ఈ ఫైబ్రాయిడ్స్ అనేది సింపుల్ అల్ట్రాసౌండ్లోనే మనకు ఫైబ్రాయిడ్స్ కనుక్కోవచ్చు. ఫైబ్రాయిడ్స్ బేసిక్ ఇన్వెస్టిగేషన్, నెక్స్ట్ సిటీ ఎంఆర్ఐలో కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీని ట్రీట్మెంట్ గురించి చెప్తాను.
డిపెండ్స్ అనమాట. చిన్న సైజు అసిమ్టమాటిక్ అంటే చిన్న మన ఇన్సిడెంట్, ఇప్పుడు వేరే ప్రాబ్లం కోసం వెళ్తాము, అప్పుడు స్కాన్లో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ కనిపిస్తుంటాయి అనుకోండి, వాటికి అసలు మనకు ఆపరేషన్ అవసరం లేదు. అది అసిమ్టమాటిక్ అంటే దానివల్ల బ్లీడింగ్ సిమ్టమ్స్, ఇందాక నేను చెప్పినట్టు యూరినరీ టెన్షన్ కానీ బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉంటే అసలు వదిలిచ్చాయి. కాకపోతే మనం ఫ్రీక్వెంట్గా ఒక రెగ్యులర్గా మనం స్కాన్ తీయించుకుంటాం, దాని గ్రోత్ ఎలా ఉంది, పెద్ద అవుతుందా చూసుకోవాలన్నమాట. ఇంకోటి హిస్టెక్టమీ చేసేస్తామండి. హిస్టెక్టమీ ఎవరు చేస్తామంటే పెద్ద ఫైబ్రాయిడ్స్ విత్ సిమ్టమ్స్, అంచుమించు 12 వీక్స్ అంటే మనకు ప్యూబిక్ బోన్ అని ఉంటుంది కింద, దానికన్నా కొద్దిగా హైట్ అంటే మన చేతితో పెడితే తగిలితే వాటిని చేతితో ఒత్తినప్పుడు తగిలే వాటిని ఆపరేషన్ 12 to 14 వీక్స్ సైజ్ పైన ఆపరేషన్లు చేసుకుంటాము. ప్లస్ ఫైబ్రాయిడ్స్ విత్ బ్లీడింగ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కానీ సర్జరీ చేస్తాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, గర్భసంచి ఎత్తేస్తే మనకు పిల్లలు పుట్టరు కదంటే, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంది. ఫస్ట్ మనం ట్రీట్మెంట్ ఇచ్చుకొని దాని సైజ్ తగ్గించుకుంటారు అన్నమాట. ఫైబ్రాయిడ్ సైజ్ ఒక 60% అటు తగ్గించాక దాని తర్వాత దాన్ని సర్జరీ చేసి మయోమెక్టమీ అంటారు. ఓన్లీ ఆ గడ్డల వరకే తీస్తామంట. తీసి ఫైబ్రాయిడ్స్ తీసేసి దాని తర్వాత మనం గర్భసంచి వరకు రిటైన్ చేస్తాం. దాన్ని మయోమెక్టమీ అంటారు. ఇంకా నాకు ఇంకా డేట్లు కావాలి సార్, నాకు గర్భసంచి ఉండాలి అట్లాంటి వాళ్ళకంటే యంగ్ పేషెంట్ ఉన్నారు 30 years లోపల, అట్లాంటి వాళ్ళకి కూడా మయోమెక్టమీ చేసి మనము ఈ ఫైబ్రాయిడ్స్ అనేది యూట్రస్ అనేది దాన్ని మనం రిటైన్ చేస్తాము. ఇంకా ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయి గర్భసంచిలో అనేది 3 రకాలు ఉంటాయి. సబ్సీరోజలు, ఇంట్రామ్యూరల్, సబ్మ్యూకోజల్ అని. గర్భసంచి పై పొర కింద ఉంటుందని సబ్సీరోజల్ అంటారు. గర్భసంచి లోపల కండలో ఉన్నదానికి మయోమెట్రిల్ అంటారు. లోపల వైపు ఉన్నదంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ గురించి అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.